ఈ వారం ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కన్నుల పండుగగా గద్దర్ అవార్డులు, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ రిలీజ్, సర్కారు బడుల్లో ప్రమాణాలు పెంచేలా ఆదేశాలు, స్థానిక వ్యాపారాలకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు తగ్గట్లు టీచర్ల సర్దుబాటుకు చర్యలు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు, తెలంగాణపై నీతి ఆయోగ్ ప్రశంసలు ఇవి మెయిన్ గా జరిగినవి. ఇక ప్రజాప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ లో ఈ ఫంక్షన్ నిర్వహించింది ప్రభుత్వం. తెలంగాణ కళారంగంలో వేగుచుక్క లాంటి వారైన గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల కాలానికి గాను ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించడం, చలనచిత్ర వైతాళికుల పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రకటించడం సంతోషకరమన్నారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల కృషిని సీఎం అభినందించారు. అవార్డ్స్ అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఉద్యోగుల డిఏ 3.64% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డిఏ 2023 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగుల క్షేమం కోసం డిఏ పెంపు అమలు చేస్తూ ఈ నెల 13న జీవో జారీ చేసింది. 2 డిఏలు ఇవ్వాలని జూన్ 5న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డిఏల్లో ఒకదాన్ని వెంటనే అమలు చేసి మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయించారు. మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు పెంపు వర్తిస్తుంది. ప్రతి నెల జీతాలు, గత అప్పులకు అస్సలు, వడ్డీలు 22,000 కోట్లు అవసరమవుతున్నాయని, కానీ 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తున్నందున ప్రతి నెల 4,000 కోట్లు లోటు ఉంటోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్ పెంచారు. ఈ నెల 13న విద్యాశాఖపై రివ్యూ చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన మౌలిక వసతులు, టీచర్లకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదన్నారు. స్కూళ్లు రీఓపెన్ అయిన సందర్భంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంతో రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 స్కూళ్లు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో చేరిన ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్తులో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. నాణ్యమైన భోజనం, యూనిఫామ్లు, బుక్స్ అందించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని, డే స్కాలర్స్ కు వారున్న స్కూళ్లలోని అవన్నీ అందించే విషయంపై స్టడీ చేయాలని సూచించారు. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉంటే టీచర్ల సంఖ్య తక్కువ ఉంటుంది. ఇంకొన్ని చోట్ల టీచర్లు ఎక్కువ ఉంటారు, పిల్లలు తక్కువ. సో ఇలాంటి అశాస్త్రీయ విధానాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం టీచర్ల సర్దుబాటు ప్రక్రియను కొత్తగా తెరపైకి తెచ్చింది. ఈ ట్రాన్స్ఫర్లు జూన్ 13 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ఈ గడువును జూలై 15 దాకా పొడిగించింది. ఈ నిర్ణయంతో టీచర్ల సర్దుబాటు ప్రక్రియలు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అదనపు సమయం కల్పించింది ప్రభుత్వం. అటు జూన్ 6న ప్రారంభమైన బడిబాట కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగుతుంది.
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని మహబూబాబాద్ పర్యటనలో సీతక్క చెప్పారు. 2-3 రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులు అందిస్తామన్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు అంతా రెడీ చేస్తున్నారు అధికారులు. నోటిఫికేషన్ వచ్చిన నెల రోజులలోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగియగా దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు 1600 కోట్లకు పైగా నిలిచిపోయాయి. పాలక వర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులొస్తాయి. అందుకే ఎలక్షన్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రతి రంగంలో స్కిల్స్ పెంచి ప్రొడక్టివిటీ పెంచేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులకే కాదు చిన్న మధ్య తరహా వ్యాపారులకు మేలు చేసేలా ఈ నెల 12న ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కామర్స్ ద్వారా స్థానిక వ్యాపారాలకు మార్కెట్ అవకాశాలను ఈజీ చేయడానికి అవసరమైన స్కిల్స్ కల్పించే లక్ష్యంగా వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫ్లిప్కార్ట్, మీసేవా ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొన్నారు. డిజిటల్ అవకాశాలను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మీసేవా ఆఫర్ ఈ కామర్స్ సౌకర్యాన్ని చేర్పించాలని భావిస్తోంది. ఈ వర్క్ షాప్ లో 800 మందికి పైగా మీ సేవా ప్రతినిధులు, ఎంఎస్ఎంఈ యజమానులు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పాల్గొన్నారు. చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారు ఫ్లిప్కార్ట్ మార్కెట్ ప్లేస్ ను వాడుకునేలా చేయడంపై ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా RRR, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయంది నీతి ఆయోగ్. అంతేకాదు సీఎం ఆశిస్తున్న $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం చేరుకోవటానికి మరెంతో దూరం లేదంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతోన్న తీరు, సీఎం రేవంత్ ప్రణాళికలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగటం సాధ్యమేనని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తెలంగాణ రైజింగ్ 2044 విజన్ ప్రకారం $3 ట్రిలియన్